రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 20 మందికి పైగా ప్రాణాలను బలికొంది. ఈ విషాద ఘటనలో గాయపడినటువంటి బాధితులకు చేవెళ్లలోని ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుంది. గాయాల తీవ్రత కారణంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు ఆందోళన నెలకొంటుంది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స కొనసాగిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడినటువంటి బాధితులలో అత్యధికులు చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చేరారు. మొదట ఇక్కడ 14 మంది అడ్మిట్ అయ్యారు. వారిలో 4 చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మిగిలిన 10 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మరో ప్రైవేట్ ఆసుపత్రి అయినటువంటి లలిత హాస్పిటల్లో కూడా కొందరికి చికిత్స అందిస్తున్నారు. లలిత ఆసుపత్రిలో మొత్తం 4 గాయపడినటువంటి బాధితులు అడ్మిట్ అయ్యారు. వీరిలో 2 పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 2 మాత్రమే ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇలా మొత్తం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ అవుతున్నారు, తక్కువ గాయాల పాలైనలు. ఇక చేవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చికిత్స అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ 2 ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 12 మంది గాయపడిన బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. వారికి మెరుగైన చికిత్సను కొనసాగిస్తున్నారు. అందుకే ఈ విషమంగా ఉన్నటువంటి వారు మరణించకుండా వారికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందించి వారిని ప్రాణాలతో రక్షించేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. వైద్యులను కూడా నిరంతరం అక్కడ మానిటరింగ్ చేయించేటువంటి విధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. ఈ సీరియస్గా ఉన్నటువంటి వారిని క్రమంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే మృతి చెందినటువంటి వారి సంఖ్య 20కి చేరింది కాబట్టి ఇంకా సంఖ్య పెరగకుండా ఈ బస్సు ప్రమాదంలో మరణించినటువంటి వారి సంఖ్య ఇప్పటికే హెవీగా ఉంది కాబట్టి వీరు గాయాల పాలైన వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వారికి ఏమీ కాకుండా పూర్తిగా వారిని ప్రాణాలతోటి రక్షించి సీరియస్గా ఉన్న వాళ్ళని ముఖ్యంగా తిరిగి వారి కుటుంబాలకి వారి ఇళ్లలోకి పంపించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కానీ చేవెళ్ల ప్రమాదంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఆ యొక్క కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి ఏర్పడింది.